అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన తాజా సమాచారం. రేపు ఉదయం 10 గంటల నుండి 10 ఎకరాల లోపు ఈరోజు మనకు ఈ యొక్క పెద్ద శుభవార్త అన్నమాట. రైతులైతే ఈ యొక్క తీపి కబురు కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మనం చెప్పిన విధంగానే రైతు భరోసాకు సంబంధించి ఈ జూన్ 3 వారంలోగానైతే ప్రభుత్వం అనేది నిధులు అనేవి అయితే ఖాతాలో జమ చేయబడుతుందని మనం చాలాసార్లు చెప్పడం జరిగిందన్నమాట. మీద చూసుకోవచ్చు అన్నమాట. ఈ నెల 16న రైతుల ఖాతాలోకి రైతు భరోసా డబ్బులు రైతులతో ముఖాముఖిగా మాట్లాడనున్న సీఎం రేవంత్ రెడ్డి రైతుల అకౌంట్లోకి అయితే ఒకటేసారి ఇప్పుడు 4 ఎకరాల లోపు అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు రైతుల అకౌంట్లోకి అయితే రేపే మనకి యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఒకేసారి రైతుల అకౌంట్లో డబ్బులు పడిన వెంటనే మెసేజెస్ అయితే వస్తాయని అయితే చెప్పడం జరిగిందనమాట. మనకు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ యొక్క ఒత్తిడి అనే పడ్డ నేపథ్యంలో వచ్చేసి యాసంగి సీజన్కి సంబంధించి పూర్తిగానైతే రైతు భరోసా నిధులు అనేవి అయితే జమ చేయబడుతుంది అన్నమాట. మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది. మనకి ఈ యొక్క అఫీషియల్ కూడా గవర్నమెంట్ కూడా అనౌన్స్ అయితే చేసినట్లయితే తెలుస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తోటి రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. రైతు భరోసా చెల్లింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. అందుకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ ఆల్రెడీ కూడా మనం చూస్తున్నట్టయితే సిద్ధమైతే చేసిందనమాట. 18,000 రూపాయల కోట్లకు సంబంధించి మనకు ఈ యొక్క రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా తెలంగాణ ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క పథకం అనేది ఏదైతే ఉందో మనకు సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఒక్క సీజన్ కలిపి 6,000 రూపాయల ఎకరాకు అయితే మనకు 6,000 రూపాయల చొప్పున కట్టిస్తున్నారనమాట. అయితే ఈ నెల 16న రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలని అయితే ప్రభుత్వం సూత్రప్రాయంగానైతే నిర్ణయించింది. ఈ మేరకు రైతుల ఖాతాలో జమ చేసేందుకు కసరత్తు అయితే చేపట్టింది. ఇటీవల జరిగిన వ్యవసాయ శాఖ సమీక్ష మంత్రి మండలి సమావేశాల్లో రైతు భరోసా సాయంపై అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చర్చించినట్లయితే తెలుస్తుంది. ఎట్టకేలకైతే డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది. కేవలం 3-4 నెలల నుంచి అయితే 4 ఎకరాల వరకు మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేవి అయితే పడినట్టయితే తెలుస్తుంది అనమాట. ఎట్టకేలకైతే ఈ యొక్క జూన్ 3 వారంలో వచ్చేసి మనం చెప్పిన విధంగానే డబ్బులు అనేవి 10 ఎకరాల లోపు అయితే ఈ యొక్క గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుందని అయితే మనం చెప్పిన విధంగానే ఖాతాలోకి రేపు డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. ప్రతి ఒక్కరైతే మీకు వచ్చేసి రేపు డబ్బులు పడిన వెంటనే ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. అలాగే బెనిఫిషియరీ లిస్ట్ కూడా నేనైతే మీకు చేపట్టి తప్పకుండానైతే ఈ యొక్క వివరాలను కూడా సేకరించిన తర్వాత మీకు అందరికీ కూడా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరికైతే బెనిఫిషియరీ లిస్టుకు సంబంధించి అనుమానాలు అయితే ఉండడం అయితే జరిగిందనమాట. సో దానికి సంబంధించి కూడా రేపు అయితే చర్చించుకుందాం. 10 ఎకరాల వరకు మనకు ఒక బెనిఫిషియరీ లిస్ట్ అయితే వస్తుంది. ప్రతి ఒక్క జిల్లాల సమాచారం కూడా నేనైతే మీకు వివరించి అయితే పూర్తి స్థాయి సమాచారం కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే రాష్ట్రంలో గిరిజనులలో వచ్చేసి త్వరలోనే కేంద్రం నుంచి అయితే ఇల్లు ఇవ్వనుందన్నమాట. ఈ యొక్క విషయం అందరికీ తెలుసు. అయితే కేంద్ర ప్రభుత్వం కానివ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వచ్చు, ఈ యొక్క ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఇంద్రమ్మ ఇల్లు పథకం అన్నమాట. దానికి సంబంధించి కూడా కేంద్రం అనేది ఉండబోతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సంబంధించి అయితే మనకు నిధులు అనేవి ఏవైతే ఉన్నాయో విడుదల కానున్నాయన్నమాట. ఖాతాలో పడతాయి.